ఏపీ అసెంబ్లీ సమావేశాలు మొదలైన విషయం తెలిసిందే. అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ ఉండగా పూనం కౌర్ ఓ ట్వీట్ చేసింది. ఆ ట్వీట్ ఇప్పుడు వైరల్గా మారింది. మాయాజాలం చిత్రంతో నటిగా టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన పూనం కౌర్ ఆ తరువాత తెలుగు, తమిళ్, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో మొత్తం ఓ 25 సినిమాలు చేసేసింది. కానీ హీరోయిన్గా సరైన గుర్తింపు మాత్రం తెచ్చుకోలేకపోయింది. అయితే గత కొన్ని సంవత్సరాలుగా సినిమాల్లో కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువగా పాపులర్ అయింది. వివాదాస్పద నటిగా పేరు తెచ్చుకుంది. ఎప్పుడూ ఏదో ఒక ట్వీట్ పెడుతూ వార్తల్లోకి ఎక్కాలని ట్రై చేస్తూ ఉంటుంది. ఆ మధ్య టాలీవుడ్ డైరెక్టర్ త్రివిక్రమ్ని బ్యాన్ చేయాలంటూ గొడవ చేసింది. ట్రోలింగ్ వల్ల చనిపోయిన గీతాంజలి విషయంలో కూడా కీలక వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి రామ్ గోపాల్ వర్మ చేసిన కామెంట్స్పై కూడా స్పందించింది. ఇలా తనకు సంబంధం లేని విషయాల్లో సైతం ఆమె ఇన్వాల్వ్ అవుతూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. కొన్నిసార్లు పవన్ కళ్యాణ్పై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసేసేది. తాజాగా పూనం కౌర్ చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కుట్రపూరితంగా మోసం చేసి గెలవడం కంటే ఓ యోధుడిగా ఓడిపోవడం మేలు అంటూ పూనం చేసిన కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అసలు అలాంటి వ్యాఖ్యలు చేయడం వెనుక ఉన్న కారణం ఏంటి అనేది అందరూ డిస్కస్ చేసుకుంటున్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల గురించే ఆ పోస్ట్ అయ్యుంటుందని చాలామంది కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈవీఎంల పనితీరుపై చర్చ జరుగుతున్న సమయంలో పూనం ఇలాంటి పోస్టు పెట్టడం ఆసక్తికరంగా మారింది. ఆమె ట్వీట్లో ఎవరి పేరును ప్రస్తావించకపోయినా చాలామంది ఒక వర్గానికి అనుకూలంగా దాన్ని మార్చుకుంటున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన పార్టీకి సంబంధించిన కొందరు పూనం కౌర్ ట్వీట్ను విస్తృతంగా ప్రచారం చేస్తూ విషాన్ని కక్కే ప్రయత్నం చేస్తున్నారు. పూనం ఈ పోస్ట్ పెట్టడం వెనుక ఉన్నది కూడా వారేననే వాదన కూడా వినిపిస్తుంది. ప్రత్యక్షంగా చెప్పుకోవాలంటే వారే వైసీపీ పార్టీ వారు. వైసీపీ సోషల్ మీడియాను విచ్చలవిడిగా వాడిన విషయం తెలిసిందే. వైసీపీ ఓటమి పాలవ్వడానికి సోషల్ మీడియా కూడా ఓ ప్రధాన కారణం. ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి తనయుడు సజ్జల భార్గవరెడ్డి ఆధీనంలో సోషల్ మీడియా, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వింగ్ విభాగం నడిచేది. సోషల్ మీడియాలో మరీ బరితెగించి ప్రచారాలు చేసేవారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. ఈ ట్వీట్ అన్అఫీషియల్గా పూనం కౌర్ అకౌంట్ను హ్యాక్ చేసి వారే పెట్టారా అనే అనుమానాలు కూడా కలిగిస్తున్నాయి. ఎందుకంటే ఎలక్షన్స్ ముందర పూనం కౌర్ మీడియా ముందుకు వచ్చి పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు అసెంబ్లీకి వెళ్ళాలి, గెలవాలి, ఆయన పార్టీ కూడా గెలవాలని విషెస్ తెలియజేశారు. మరి ఇంతలోనే ఇలా ఎందుకు స్పందించారు? ఈ ట్వీట్లో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది. ఇది వైఎస్ఆర్సీపీ మరో కుట్రకు తెరలేపిందా అనేది తెలియాల్సి ఉంది.